మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఈ రోజు ఎందుకు పవిత్రమైనది? శివుడిని ఎందుకు పూజించాలి? శివ పార్వతుల పెళ్లి ఎలా జరిగింది? పార్వతీదేవి శివుడికి రెండవ భార్య అని మీకు తెలుసా? శివుడు మన్మధుడిని ఎందుకు చంపేశాడో మీకు తెలుసా? ఈ రోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు తీరతాయో ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు శివ పార్వతుల భక్తులైతే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడవలసిందే. ఈ మూర్తులలో అతి ముఖ్యమైన దేవుడు మన శివుడు. శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటారు. సతీదేవి శివుడిని ప్రేమించడంతో శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడని సతీదేవి తండ్రి దక్షుడు శివుడిని ఘోరంగా అవమానించడంతో సతీదేవి కోపంతో నేను ఇక నీ కూతురులాగా ఈ దేహంలో ఉండలేను, నేను మళ్లీ జన్మించి నా శివుడిని వివాహం చేసుకుంటాను అని అక్కడికక్కడే మంటల్లో దూకి చనిపోతుంది. సతీదేవి మరియు శివుడిని గురించి మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాం, దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే ఈ శివరాత్రి వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సతీదేవిని కోల్పోవడంతో